హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశిధర్. ఈరోజు మై ఎక్స్పీరియన్స్ విత్ సోరినం రెమెడీ ఒకటి చెప్తాను. నేను కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు ఎక్కువగా నేను మ్యాక్సిమం కెంట్ మెట్రామెడికాని బాగా ఫాలో అయ్యేవాడిని. కెంట్ మెట్రామెడికాలోనే ప్రతి రెమెడీస్ కూడా చదువుతూ ఉండేవాడిని. కెంట్ కాకుండా ఇంకా ఎల్ఎన్స్ కీనోట్స్ కాకుండా ఎన్ఎం చౌదరి ఈ రెమెడీస్ ఈ బుక్స్ నే బాగా ఎక్కువగా నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఈవెన్ ఎంఎల్ టైలర్ ఇవన్నీ కూడా. బట్ బోరిక్ చదవాలంటే అంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఎందుకంటే అందులోనిచ్చే చిన్న చిన్న రెమెడీస్ కొన్ని ఉంటాయి. ఆ రెమెడీస్ ఎక్కువ మంది ఫాలో అయ్యి ఆ ప్రాక్టీస్ లోని చాలా ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్ళని చాలా మందిని నేను చూశాను. సో అంత బోరిక్ మీద అంత బెటర్ ఒపీనియన్ అయితే ఉండేది కాదు. సో ఈ క్రమంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక సెకండ్ ఇయర్ లోని ఒక కేసు వచ్చింది. ఏంటంటే బాబు అప్పుడే పుట్టిన 1 మంత్ తర్వాత వాడు విపరీతంగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. నాన్ స్టాప్ గా ఏడుస్తూ ఉంటే సో ఆ బాబుని తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ కోసం కంటిన్యూస్ గా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. వాళ్ళు ఏవో మందులు ఇచ్చారు, బట్ ఏ మందులతోనే తగ్గలేదు, కొద్దిగా చూడండి అంటే సరే అని చూసిన తర్వాత మనం సోరినంలో ఏదైతే చెప్తారో ఖచ్చితంగా క్లియర్ కట్ గా ఆ బాబులో కూడా అదే సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే వీప్స్ ఆల్ ద నైట్ అండ్ లావ్స్ ఆల్ ద డే అని అంటారు. అంటే ఇక్కడ లావ్స్ ఆల్ ద డే లేకపోయినా కానీ పగలంతా బాగానే ఉంటాడు, రాత్రులు మాత్రం కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటాడు. సో క్లియర్ కట్ గా సోరినము దాంతోపాటు జలప కూడా ఉంటుంది. బట్ ఆ బాబులో మాత్రం సోరినంని సెలెక్ట్ చేస్తున్నాను. వెరీ వెరీ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ది ప్రిస్క్రిప్షన్. చాలా కాన్ఫిడెంట్ గా సోరినంని సెలెక్ట్ చేసి ఆ సోరినంని వేయడం జరిగింది. 1 డే 2 డేస్ 3 డేస్ అయింది. నేను వెయిట్ చేస్తున్నా, యాక్షన్ వస్తుందిలే, కంగారు ఎందుకు, తగ్గిపోద్ది అని నేను వెయిట్ చేస్తూ ఉన్నా. పాపం పేషెంట్ బాబు వాళ్ళ పేరెంట్స్, సార్ ఇంకా తగ్గట్లేదు, బాబు రోజు ఏడుస్తూ ఉన్నాడు నాన్ స్టాప్ గా, అసలు మాకు ఎవరికి నిద్ర ఉండట్లేదు, పాపం వాడికి ఏమవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు అని. ఓకే, ఏం కాదు, కంగారు పడుతూ తగ్గిపోద్ది, వెయిట్ చేయండి అని అన్నాక ఓకే అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకో 2 డేస్ అయిపోయింది, 5 డేస్ అయిపోయింది. 5 డేస్ అయినా సరే తగ్గట్లేదు. 5 డేస్ అయినా తగ్గట్లేదు. ఎక్కడ లోపం వచ్చింది, ఏంటి ప్రిస్క్రిప్షన్ మళ్ళీ మార్చేయాలా రాంగా అని ఒక డైలమాలో పడిపోయి బుక్స్ అన్ని కూడా చదవడం స్టార్ట్ చేసి అన్ని బుక్స్ చదివాను. అన్ని మెట్రామెడికాలు, నాష్, ఎంఎల్ టైలర్, ఎన్ఎం చౌదరి, కెంట్ మెట్రామెడికా, కండెన్స్డ్ మెట్రామెడికా, బోగస్ సినాప్టిక్ ఇవన్నీ కూడా చదివాను. అన్నిట్లో కూడా సోరినమ్మే యాక్యురేట్ రెమెడీ అని నాకు అర్థమైంది. బోరిక్ ఒక్కటి మాత్రం చదవలేదు. సో ఫైనల్ గా అన్ని రెమెడీస్ అన్ని బుక్స్ చదివాను కదా, ఈ ఒక్క బుక్ ని మాత్రం ఎందుకు వదిలేయాలి, సో దీన్ని కూడా చదువుదాం అనేసి బోరిక్ ని చదివాను. బోరిక్ మొత్తం చదువుతూ ఉంటే బోరిక్ లో కూడా సేమ్ సోరినం అనే అర్థం అవుతూ ఉంది ఆ పేషెంట్ కి, ఆ బాబుకి ఇవ్వాల్సిన రెమెడీ సోరినం అనే అర్థమైంది. సో అలా చదువుతూ ఉండగా ఇంక సోరినమ్మే, ఒకవేళ మళ్ళీ రిపీట్ చేయాలా, బట్ సోరినమ్మ అంత తొందరగా రిపీట్ చేయకూడదని చెప్తారు కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ చదువుతూ ఉంటే లాస్ట్ పాయింట్ బోరిక్ లో ఒక లాస్ట్ పాయింట్, ఫైనల్ పాయింట్ లో ఒక మ్యాటర్ ఇచ్చారు. అదేంటో చదువుతాను చూడండి. డోస్ 200 and higher potencies should not be repeated too often. Sorinum requires something like 9 days before it manifests its action, and even a single dose may elicit other symptoms లాస్టింగ్ ఫర్ వీక్స్ అనేసి మనకి ఒక అబ్జర్వేషన్ ని ఇచ్చారు. సో ఆ అబ్జర్వేషన్ చదివిన వెంటనే నాకు అర్థమైపోయింది, ఓకే దిస్ ఈస్ సోరినం, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 9 days. సో 9 days వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ రిజల్ట్ వచ్చేస్తుంది, ఆ చేంజ్ వస్తుంది అనేసి 5th డే వాళ్ళకి చెప్పాను. ఇంకొక 4 days మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఈ 4 days తర్వాత తగ్గుతుంది, మీరు కంగారు పడుతూ భయపడద్దు అనేసి వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించి, బట్ రోజు రమ్మని మాత్రం చెప్పాను అన్నమాట. సో వాళ్ళు రోజు వస్తున్నారు. 6th డే వచ్చారు, 7th డే వచ్చారు, 8th డే వచ్చారు, ఈవెన్ 9th డే వచ్చారు. 9th డే తర్వాత 10th డే వచ్చి చెప్పారు అనమాట.
సార్ బాబు ఏడుపు పూర్తిగా తగ్గిపోయింది అనేసి. సో అంటే మనం చదివే మెట్రోమెడికల్ ఏవైతే ఉన్నాయో ఏ బుక్ ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి బుక్ లోని కూడా పర్టికులర్ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఒక బుక్ లోని ఉండొచ్చు అన్నది నాకు అర్థమైంది. సో మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ లోని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ మోడ్ లో ఉన్నప్పుడు మనకి అవైలబిలిటీలో ఉన్న అన్ని మెట్రోమెడికల్స్ ని కూడా చదివితే ఖచ్చితంగా ఏదో ఒక బుక్ లోని మనకి ఆన్సర్ అయితే దొరుకుతుందని ఈ ఇన్సిడెంట్ తో నాకు బాగా అర్థమైంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి మెట్రోమెడికల్ లోని కానివ్వండి, రెపర్టరీలోని కానివ్వండి, ఈవెన్ ఆర్గానో మెడిసిన్ లో కానివ్వండి, ఇలా ఎక్కడో ఇచ్చిన పాయింట్లు అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.